అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? బందర్ నుండేనండి. అసలు కిట్టు గారు ఇక్కడ ఎందుకు గెలవాలి? అసలు ఎందుకు గెలవాలంటే జగనన్న ఇచ్చిన పథకాలన్నీ మాకు అందేటట్టు చేస్తున్నారు కదండి. వాళ్ళ నాన్నగారు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా అట్టాగే చేశాడు. ఇప్పుడు ఈ బాబు కూడా అట్టాగే చేస్తాడని మేము అనుకున్న పనులు ఏమైనా జరగలేకపోతే వెళ్ళి చెప్తే వెంటనే చేయించాడు. అందుకోసం ఆ బాబే గెలవాలి. ఎందుకంత అంటే ఎందుకు నమ్మకం ఒక్క మనిషి మీద నమ్మకం. అవతల వ్యక్తి కూడా చాలా రాజకీయ అనుభవం వ్యక్తి, చాలా ఈసారి చేశారండి. కానీ మాకే పనులు చేయలే. మాకు ఏ అవసరం చెల్లి అడిగినా చేయలే. కానీ ఈ బాబు చేశాడు అడగగానే. అది అందుకే పేరుని గిట్టు గెలవాలి, గెలుస్తాడు, ఆయనే వస్తాడు. పార్వతి అండి. పార్వతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడేనండి, బందరే మాది. అయితే ఎందుకు వచ్చారు ఇక్కడికి? కిట్టు బాబు చూస్తారని అన్ని పథకాలు మాకు అందినాయండి. కాకపోతే ఇల్లు అయ్యి అందినయి చూస్తున్నాడు. పేదలకి బాగు చేస్తున్నారు. ఆయనే రావాలి, ఆయనే కావాలి. మరి వయసు చాలా చిన్నది, రాజకీయ అనుభవం చాలా తక్కువ కదా. దాన్నే ఉందండి చెయ్యాలంటే. జగన్ గారు కూడా తక్కువే కదా, ఆయనతో పాటే చేస్తారు. ఇక్కడ కొల్లు రవీంద్ర అనే రాజకీయ అనుభవం చాలా ఎక్కువ. మరి ఆయన గురించి ఏం చెప్తారు? పులివెందుల రాజకీయ అనుభవం చాలా ఎక్కువ ఇక్కడ టీడీపీ అభ్యర్థికి. ఆయన గురించి ఏం చెప్తారు? అయితే చేసిన వాళ్ళకే చెప్పుకుంటాం కానీ చేయని వాళ్ళకి చెప్పుకుంటావా? అయితే ఇక్కడ ఈ నియోజకవర్గానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ అందిని ఈ పథకాలు అందరూ బాగుండాలి. చూస్తారు, ఆయన వస్తాడు, కిట్టుడే వస్తారు, కిట్టుడే చేస్తారు. దుర్గా అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇలకల్లి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు కిట్టు గారు నామినేషన్ వేస్తున్నాడు కదా. ఎందుకు అసలు కిట్టు గారు ఎందుకు గెలవాలి మచిలీపట్నంలో? కిట్టు గారే గెలవాలండి. ఎందుకు గెలవాలి? అదే కిట్టు అని గెలవాలి. ఎందుకు గెలవాలంటే చాలా కారణాలు ఉన్నాయి. కరోనా కష్టకాలంలో టీడీపీ ఇంట్లో కూర్చుంది. చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయి ఆ పప్పు గారు ఇద్దరు వెళ్ళిపోయి హైదరాబాద్లో కూర్చున్నారు. ఇవాళ గుర్తొచ్చామా? బండి రామకృష్ణ గారు ఆయన ఏనాడు కూడా కరోనా కష్టం 2 సంవత్సరాలు బయట రాలా. మా కిట్టు బాబు ఒక్కడే, మా పేరు ఆయన ఒక్కడే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రతి మనిషిని కూడా అందరినీ కూడా పలకరించుకుంటూ ఆ మందులు వస్తున్నాయి లేదు, సదుపాయాలు వస్తున్నాయి లేదు తెలుసుకుంటూ జరిగింది. అసలు వయసులో చిన్నవాళ్ళు ఆయన దాని గురించి ఏం చెప్తారు? వయసులో చిన్నవాడా? ఆ వయసులో చిన్నవాడు కాదు ఆయన, అత్యంత మేధావి. వయసులో చిన్నవాడు ఏం చెప్తారు? వయసులో చిన్నవాడైనా చాలా అనుభవం ఉందండి. చాలా ప్రతి ఒక్క గడప గడప ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క గడప కూడా ప్రతి మనిషిని కూడా ప్రతి కష్టం కూడా ఈ రోజున ఇక్కడ ఎదురు వేసే అతను ఉన్నాడు కొల్లు రవీంద్ర అన్న అతను. ఈ రోజున ఒక్క ఇంటికి వెళ్ళి ఓటు అడిగేది లేదు. గిలకల్లిండి కానీ పల్లి వర్గాలు కానీ ఏ వర్గానికి వెళ్ళినా సరే కరోనా కష్టంలో కానీ ఏ కష్టంలో కానీ ఇంతవరకు ఎలా ఉన్నారమ్మా అని పలకరించి నాయకుడు లేడు. మా కిట్టు బాబు ఈ రోజున మాట్లాడేది కాకుండా నడిపించి ప్రతి ఒక్కరిని కష్టకాలంలో ఎలా ఉంది ఏంటమ్మా అని వరద వచ్చినా తుఫాన్ వచ్చినా